ఈరోజు అయితే నేను చికెను, ఉల్లగడ్డ, కోడిగుడ్డు ఉడకబెట్టింది వేసి కొద్దిగా గుజ్జుగా చేస్తున్నానండి. ముందుగా ఇలా చికెన్ బాగా కడిగి పెట్టుకునేసేసానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. పసుపు ఎక్కువ వేసుకుంటున్నానంటే ఈ ఐస్ కోల్డ్ అండి, అంటే ఫ్రెష్గా కట్ చేసుకొచ్చింది కాదు. ఇక్కడ కోవేట్లో ఐస్లో ఎక్కువ రోజులు పెడతా ఉంటారు. ఐస్ కోల్డ్ అండి, ఇవే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మాకు. కొద్దిగా ధనియాల పొడి అండి, నెయ్యి వేసుకుంటున్నానండి. నిమ్మకాయ కొద్దిగా వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇందులో నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి పెట్టుకున్నానండి. ఇలా మసాలా దినుసులు, పట్ట, లవంగ, ఏలక, కొద్దిగా సోంపు, ఎర్రగడ్డ అన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలండి. కొద్దిగా ఉప్పు, ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిందండి. టమాటా ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా గుజ్జుగా ఉడికిపోవాలండి. నీళ్ళు ఏం పోయిను, ఇందులోనే ఉడికిస్తాను. ఇప్పుడు రెడీ చేసుకునే చికెన్ వేసేసేవాలి. ఒక ఉడుకు ఉడకాలండి, మూత పెట్టేసేవాలి. గరం మసాలా, ఉల్లగడ్డ వేసి కలిపేసుకునేవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ వేసేసి కొద్దిగా కలిపేసి మూత పెట్టేసేవాలి. అంతే, చికెన్ రెసిపీ రెడీ అయిపోయిందండి. యమ్మీగా చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే అండి, థ్యాంక్స్.